అయితే చంపుతాను అన్న భయపడవన్నమాట. మరి మీ ఇంట్లో వాళ్ళని చంపుతానంటే మీ చెల్లి పెళ్లి పెట్టుకుంటున్నారు, వాళ్ళని చంపుతానంటే కూడా ఇలాగా మాట్లాడతావా? వాళ్ళ మీద చెయ్యి వేయాలన్న ఆలోచన వచ్చినా చంపేస్తా. ఈ మాట నాకు జేడీ ఇచ్చింది. జేడీ నాకు నా కుటుంబానికి అండగా ఉండగా నువ్వు మమ్మల్ని టచ్ కూడా చేయలేవు. యాక్చువల్ గా నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తున్నావు, కానీ నువ్వు భయపడ్డం, నీ చెయ్యి వనకడం నాకు అర్థమవుతుంది. జేడీకి భయపడి నన్ను భయపెట్టాలని చూస్తున్న నిన్ను చూసి నేను భయపడతానని ఎలా అనుకున్నావు? మా అమ్మకి న్యాయం చేస్తాను అని జేడీ ఈ జగదాత్రికి మాట. ఆ మాట కోసం అవసరమైతే జేడీ తన ప్రాణాలు కూడా ఇస్తానని చెప్పింది. మరి నేనెందుకు భయపడాలి? మీనన్ గురించి సరిగ్గా తెలియకుండా మాట్లాడుతున్నావు జగదాత్రి. జేడీ గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడుతున్నాను. నా కుటుంబం చుట్టూ ఒక కంచెలాగా జేడీ ఉందన్న నమ్మకంతో మాట్లాడుతున్నాను. సరే, అయితే నీ కుటుంబంలో ఒక్కొక్కరు చావడం నువ్వు చూస్తావు. నీకు ఏడ్చే టైం కూడా ఇవ్వను జగదాత్రి. ఒకరి తర్వాత ఒకరిని చంపుతూనే ఉంటా. నీకు నా కుటుంబానికి మధ్యలో జేడీ ఉంది. ఆ జేడీని దాటుకొచ్చే దమ్ము నీకుందా? జేడీ డ్యూటీలో చేరినప్పటి నుంచి ఫుల్ ఫోకస్ నీ మీదే పెట్టిందని విన్నాను. మరి ఒక్కసారైనా జేడీని దాటుకుని ముందడుగు వేయగలవా? జేడీ నుంచి పారిపోయి చాలా అలసిపోయినట్టున్నావు. కొంచెం బ్రేక్ తీసుకో మీనన్. ఈసారి జేడీ వేట నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. దేవా బాయ్, ఏముంది బాయ్? జగదాత్రి అక్కని కేదార్ బావని ఇవాళే వచ్చేయమని చెప్పారా? చెప్పానమ్మా, కానీ ఆ ఇంట్లో ఏదో పనుంది, వీలు చూసుకుని వస్తామన్నారు. అబ్బో, ఒకటా రెండా, ఎన్ని పనులు! అందర్నీ బాధ పెట్టాలి, నిషి ప్రశాంతతని చెడగొట్టాలి. ఇన్ని పనులు వదిలేసి ఎలా వస్తారు? చాలేవే, దాన్ని అనడానికైతే ముందుంటావు. అదక్కడ ఎంత మంచి పనులు చేస్తుందో కౌశికిని అడిగి తెలుసుకో. అక్కడ ఎంత మందిని ముంచే పనులు చేస్తుందో నువ్వు వైజయంతిని అడిగి కనుక్కోమ్మా. దేవా, నాకు లైఫ్లో 2 అస్సలు నచ్చవు. ఒకటి నన్ను చూసి భయపడని వాళ్ళు, 2 నన్ను భయపెట్టాలని చూసేవాళ్ళు. ఇప్పుడు నేను చేయబోయే పనితో వాళ్ళిద్దరిని ఓడించబోతున్నా. ఫాస్ట్గా పోనీ దేవా. అలాగే బాయ్. ఎవరు వీళ్ళంతా? ఎందుకు మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు? హలో, నేను చెప్తానమ్మా. నా పేరు మీనన్. నేనొక గ్యాంగ్స్టర్ని. నా పనేదో నేను చేసుకుంటూ ఉంటే 20 ఏళ్ల ముందు
మా అమ్మకు అన్యాయం జరిగిందమ్మో, మా అమ్మకు అన్యాయం జరిగిందో అని ఒక అమ్మాయి కేసు పెట్టి నా మనుషుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి పేరు జగన్నాథ్రి. ఆ అమ్మాయి వీళ్ళమ్మాయి. కేసు వెనక్కి తీసుకోమని ఫోన్ చేసి పద్ధతిగా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తే నా వెనక జేడి ఉందని ధైర్యంగా మాట్లాడింది. అందుకే మీలో ఒకరిని చంపి జగదాత్రిలో ధైర్యాన్ని చంపేయడానికి వచ్చా. చంపేడు ఏంట్రా వెధవా? ప్రాణాలు తీస్తాను నా కుటుంబం జోలికి వస్తే. ఏయ్, నువ్వు ఉండు. బామ్మగారు, మీ టైమింగ్ కావలేదు, మీరు పక్కకెళ్ళి ఆడుకోండి. ప్రస్తుతానికి మీ కొడుకును పైకి పంపిస్తా. రేయ్ బాయ్. అయ్యో అన్నయ్య, వదలండి.